నా పేరు బెల్లపూర్ కొమరయ్య. ఏం పని చేస్తారు మామూలుగా? వ్యవసాయం పని చేస్తారు. అవును. ఈసారి ఏం వేసుకున్నారా? వడ్లు వడ్లు పోలేదు సార్, వడ్లు పోలేదు. మా వడ్ల గోస కాదు. 2 నెలలు ఇప్పుడు. 2 నెలలు అవుతుంది. అవును, 2 నెలల నుంచి మాకు గోస అవుతుంది. ఆ వడ్లు పోతలేవు. లారీ వస్తే అది సీరియల్ అంటారు. టోకెన్లు ట్రాక్టర్లు పెట్టుకున్నానికి ఎత్తారు. ట్రాక్టర్ తీసుకుపోయి 10 రోజులు అన్నీ పంటది. లారీలు వస్తున్నాయి కనీసం? లారీలు వస్తున్నాయి. లారీలు వస్తలేవు. వారానికి ఒక లారీ వస్తుంది. సగం వడ్లు పోయినాయి, సగం వడ్లు ఇనే ఉన్నాయి. వడ్లు పోలేదు, ఏం లేదు. ఆగం గందరగోళం ఉన్నది అంతా. మీ ఎమ్మెల్యే చెప్పిరా ఇట్లా మాకు ఇంత ఇబ్బంది అవుతుంది? ఎమ్మెల్యేలు వస్తారా? ఇక్కడ చూస్తారా? వాళ్ళ జాగా వాళ్ళే పోతారు. కనీసం రాలేదు ఇటు చూస్తానికి కూడా వస్తలేరు సార్. చూస్తానికి వస్తలేరు. మాకు వడ్లీనే ఉన్నాయి. మాకు గోస కాదు. ఇప్పుడు పిండి బస్తాలు అక్కడ రేట్ ఎక్కువట. వడ్లు కొనే దిక్కు లేదు. పిండి బస్తాలు అయినా దొరికినాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు? పిండి బస్తాల లైన్లు వెనకట ఎప్పుడో లైన్లు కట్టిరు, చెప్పుల లైన్లు. ఇప్పుడు కూడా అదే లైన్లోకి వచ్చినాయి. మొత్తం బంద్ బస్తాలు దొరకలేదు, ఏది లేదు. అంత ఆగమాగం అనేది పరిస్థితి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది రైతాంగం? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే. మొత్తం పిండి బస్తాలు టైంకి వచ్చేది. టైం టు టైం రైతు బంధు టైం టు టైం వేసేది. జూలైలో వేసేది, అటు డిసెంబర్లో వేసేది. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి 6,000 వేసిండు. అది అటు ఇటు అయిపోయింది. ఇక అంతే. ఈయన కూడా మంచిగానే పరిపాలిస్తున్నా, రైతులకి మంచిగా రైతు బంధు ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా. బోనస్ పోయినసారి ఆ వానకాలం ఒకసారి వేసిండు. ఇక బోనస్ లేదు, ఏది లేదు. రైతు బంధు లేదు, బోనస్ లేదు. ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆ సిటీలు ఉన్న వాళ్ళకే పని చేస్తుంది. ఫ్రీ బస్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏం పని చేస్తలేదు. అది ఉద్యోగం చేసే వాళ్ళకు. గ్యాసులు అన్నాడు, గ్యాసులు లేవు. ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ పోయింది. కరెంట్ ఫ్రీ అన్నాడు, ఒక కరెంట్ ఫ్రీ ఒకటి పెట్టింది తప్ప ఏది లేదు. ఇక ఆయన చేసే పని. నెలకి 2,500 స్కూటీ అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడట, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఒకరికి ఇస్తాడు సార్. భూమి లేనికి ఇస్తాడా? మాకు లేదు సార్, ఎవరికి లేదు. అంతా మొత్తం ఆగమాగం ఉన్నది పరిస్థితి. కాలం లేదు, అంతా కరువు ఉన్నది. అవును. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు కానీ కరెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా టైం టు టైం వచ్చేది. 5 గంటలకు 12 గంటలకు వచ్చి పొద్దుగాల సాయంత్రం 5 గంటలకు పోయేది ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఆ కరెంట్ చక్కగా లేదు, ఏది చక్కగా లేదు. ఎవరు చూసే వాళ్ళు నాదులు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ ఉంటే సరిపోతుందట. నిజంగా మీకు సరిపోతుందా 3 గంటల కరెంట్ ఉంటే ఎట్లా సరిపోతుంది సార్? 3 గంటలకు మన పెద్ద బావి ఉంటే ఆ బావిలో పెద్ద 10 HP మోటార్ అంటాడు. ఆ 10 HP మోటార్ ఇస్తాడా మాకు? ఒక మోటార్ 10 HP లేదు మాకు. 5 HP మోటార్ లేవు. ఆ బోరు చక్కగా పోతలేవు. కాలం లేదు, అంత ఆగమాగా ఉన్నది. ఈయన వచ్చిన కాంచి కాలం చక్కగా అవుతలేదు. రైతులకు శాపంగా మారిపోయింది ఈ ప్రభుత్వం. శాపంగా మారిపోయింది. ఏమో పాలిచ్చే బరి నమ్ముకొని తనే దున్నపోతు తెచ్చుకున్నట్టున్నది ఇప్పుడు ప్రభుత్వం. అంతే ఉన్నాయి సార్, ఇప్పుడు ఏం లేదు. ఇక అంత మంచి పని చేసిండు కేసీఆర్. ఎందుకు కూడా కొట్టిలే మరి? ఎందుకు కూడా కొట్టినంటే జనాలు ఏం చేశారంటే బాగా బలిసి తిన్నదాక మార్పు కోరినట్టు అయిపోయింది. అంతా మంచిగా ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మార్పు మంచిగా అయింది. మంచిగా ఎవరిని జాగ్రత్త వాడు కూర్చున్నాడు ఏడతాడు. ఇప్పుడు ఒక్కొక్క రైతులు ఎవరు తీసుకున్న కుదిరా వాడు పడిపోతాడు. అంతే సార్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ రావాలి. మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మాకు మంచిగా కాలం మంచిగా ఉంటుంది. మాకు రైతు బంధు ఇస్తాడు, అన్నీ మంచిగా ఉంటాయి. ఏమేమి పనులు చేసిన రైతుల కోసం? ఏమేమి పని? రైతుల కోసం రైతు బంధు పెట్టిండు. ఆయన పైన వచ్చిన కాంచి రైతు బంధు పెంచిండు, పింఛన్లు పెంచిండు. రైతులకు ఒడ్లు కళ్ళల్లో ఇవన్నీ ఊర్లో వాళ్ళకి అమ్ముకుంటట్టు పెట్టిండు. ప్రతి ఒక్కరికి గొల్లలో గొర్రెలు ఇచ్చిండు. మూత్రాశయానికి చేపలు పెట్టిండు. అన్ని తీర చేసిండు, సగలం చేసిండు. చేసినాక ఏం చేసిండు? జనం బాగా బలిసి ఏమేం చేసిండు? మార్పు కోరితే ఇప్పుడు మొత్తం ఉన్న కాడికి ఎండుతుంది. ఇక ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఈ 6 గ్యారెంటీలు లాస్ట్కు అమలు చేస్తే ఎలక్షన్ ముందు మళ్ళీ ఓట్లు వేస్తారా రేవంత్ రెడ్డికి? ఇంకా ఓట్లు వేస్తాం. ఇంకా మా చెప్తాను మేము కొట్టుకోవాలి. మళ్ళీ ఓట్లు వేస్తే ఇక అంతే అయిపోయింది. ఇక అంత చిరాకు వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. అవునవును, అంత చిరాకు వస్తుంది మాకు.